గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాల్ని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికలో ప్రధాన అంశం త్వరలో కుల గణన, కళ్యాణమస్తో పాటు తులం బంగారం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణ పైన దృష్టి. అంటే ఈ పథకంతో పాటు బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణ పైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ పునర్నిర్మాణానికి మెగా మాస్టర్ ప్లాన్ అన్న వ్యాఖ్యను కూడా మనం చూస్తున్నాం. మూసి పునర్జీవానికి ప్రణాళిక, ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి. మన దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అంటే నదీ ప్రక్షాళన ఏ విధంగా చేస్తారు, అంటే ఆర్థిక పరంగా కూడా, అంటే పర్యాటక రంగంగా కూడా ఎలా అభివృద్ధి చెందుతారు, అంటే ఆయా దేశాల అనుసరిస్తున్న తీరుని ఆయన తెలుసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మూసి పునరుజ్జీవానికి ప్రణాళిక అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక కాళేశ్వరంపై వాస్తవం చెప్పండి, బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించాకనే పనులు చేపట్టాలి, 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయండి, నీటిపారుదల శాఖ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. అలాగే ఎన్నికలప్పుడు కూడా ప్రచార సమయంలో కూడా కాళేశ్వరం పైన పాయింట్అవుట్ చేస్తూనే వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరంని పక్కన పెట్టకుండా కాళేశ్వరం పైన ప్రధానంగా ఫోకస్ చేసింది. అయితే మరమ్మతులు ఏమైనా ఉంటే ముందుగా అన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఆ పనులు చేపట్టాలని చెబుతోంది. అలాగే మరోవైపు చెలరేగిన హూతీలు, అమెరికా యుద్ధ నౌక బ్రిటన్ వాణిజ్య నౌకపై దాడులు, మంటల్లో చిక్కుకున్న మార్లిన్ లువాండా, నౌకలో 22 మంది భారతీయులు, రంగంలోకి దిగి మంటలు ఆర్పేసిన ఐఎన్ఎస్ విశాఖపట్నం. ఇది ఇక మెరైన్ కి సంబంధించిన ముఖ్యమైన ఒక న్యూస్ ని మనం చూస్తున్నాం. అలాగే ఇంకా ట్రాన్స్కో జంకో డైరెక్టర్ల నియామకానికి నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, పాత డైరెక్టర్ల నియామకంలో నిబంధనలకు నీళ్లు వదిలారని స్పష్టీకరణ. ఇక మరో ప్రధాన అంశాన్ని చూద్దాం. భూ సమస్య అన్నిటికీ ఒకే దరఖాస్తు, పోర్టల్లోని ఐచ్ఛికాల్లో కీలక మార్పులు సూచించిన ధరణి కమిటీ. ఇక ధరణి పోర్టల్ గురించి కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తునే చాలా పాయింట్అవుట్ చేసింది. ఇక మరో అంశాన్ని చూద్దాం. వీసీల నియామకానికి నోటిఫికేషన్ 10 వర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆర్జీయూకేటీ మహిళా విశ్వవిద్యాలయాలకు ఇప్పట్లో లేనంటే ఎక్సెప్ట్ అంటే మహిళా విమెన్ యూనివర్సిటీకి తప్ప మిగతా యూనివర్సిటీలకు వీసీలను అపాయింట్ చేసే అవకాశాలున్నాయి. ఇక మరో అంశాన్ని చూద్దాం. ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దు, జీవో 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాలపై తాత్కాలిక ఆంక్షలు, జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏకు సిసిఎల్ఏ ఆదేశం. ఇక మరిన్ని వార్తలు చూద్దాం ఈనాడు వార్తాపత్రికల్లో. నేడు నితీష్ కొత్త సర్కార్ రాజీనామా చేస్తారా, ఆర్జేడీ మంత్రుల్ని తొలగిస్తారా? బీహార్లో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ, భాజపాతో జేడీయూ జట్టు కుప్పకూలనున్న మహాకూటమి ప్రభుత్వం. సోనియా ఖర్గేల ఫోన్లకు స్పందించిన నితీష్ కుమార్. ఇండియా కూటమిలో పలు వివాదాస్పద సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అప్పటిదాకా కూటమిలో ఉంటామంటూనే తర్వాత విడిపోవడం జరుగుతుంది. అంటే తృణమూల్ అధినేత్రి కూడా అదే విషయం చేసింది, ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఇది కూడా అంటే ఇప్పుడు నితీష్ కొత్త సర్కార్ని ఏర్పాటు చేస్తారా అన్న వ్యాఖ్యను మనం చూస్తున్నాం. ఇక మరో అంశం చూద్దాం. భలా బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్న వ్యాఖ్యను మనం చూడొచ్చు. అలాగే ఆదాయం 2.48 కోట్లు, ఆస్తులు అంతకు 100 రెట్లు. చేతి ఓటంతో సంపాదించిన శివబాలకృష్ణ, అనీసా దర్యాప్తులు వెలుగులోకి. దాదాపు ఒక 3-4 రోజుల తనిఖీల తర్వాత శివబాలకృష్ణ అనే వ్యక్తి యొక్క అక్రమాస్తులు 100 కోట్లు, అలాగే బంగారం, పలు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలని ఓసారి చూద్దాం. ఇక దిశ వార్తాపత్రిక విషయానికి వచ్చేసి ఇక ఈనాడు వార్తాపత్రికలోని వార్తల్ని దిశలోను మెయిన్ హెడ్లైన్ గా ప్రచురించారు. ఇక కరప్షన్ ఎట్ 1000 crores, కొత్త మెడికల్ కాలేజీల బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో అవినీతి. మెడికల్ కాలేజీల నిర్మాణంలో 100 కోట్లకు మించిన అవినీతి జరిగిందని తెలుస్తోంది. R&Bకి నిర్మాణ బాధ్యతలు, అంచనా వ్యయంలో గోల్మాల్, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ రేట్లు, రిటైర్డ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పనులు, తీగలాగుతున్న ప్రస్తుత ప్రభుత్వం, ఖర్చులో 3వ వంతు అవినీతిదే. అంటే 3 వంతుల అవినీతి జరిగిందని తెలుస్తోంది. అలాగే అంచనా వ్యయంలో అంటే ప్లానింగ్ అప్పుడే గోల్మాల్ జరిగిందని కూడా అర్థమవుతుంది. ఇక చూడాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగినట్టు, ప్రభుత్వానికి ఆధారాలు లభించినట్టు టాక్ నడుస్తోంది. ఇక 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను R&B శాఖకు అప్పగించిన నాటి ప్రభుత్వం అందుకు
3062 కోట్లు కేటాయించింది. ఇందులో దాదాపుగా 1000 కోట్ల అవినీతి జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. చూడాలి, అటు కాళేశ్వరం ఇటు మెడికల్ కాలేజ్ విషయంలో జరిగిన అన్యాయాన్ని అవినీతికి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి విషయాల్ని బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి చూడాలి. ఇక 1 ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం. శాసనసభ స్పీకర్ ఛాంబర్లో కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగి హాస్పిటల్లో చేరి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు. వచ్చే నెల 1న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. హెల్త్ ఇష్యూస్ పరంగా కేసీఆర్ అయితే ఇప్పటివరకు కొంచెం సైడ్ జరిగారని తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి 1న ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న వార్తలు అయితే మనం ఈ వార్తాపత్రికలు చూస్తున్నాం. ఇక కౌలు రైతుకు సాయం ఎట్లా, వారిని గుర్తించడంపై దృష్టి. ఏపీ క్రాప్ కల్టివేషన్ యాక్ట్ బెస్ట్. అటవీ రెవెన్యూ భూముల మధ్య అగాధం. ధరణి డేటాలో లక్షల ఎకరాల్లో తేడా. డీమ్డ్ ఫారెస్ట్ డేటా పైన వివాదం. పరిష్కార మార్గాలపై ధరణి కుటుంబ సమావేశం. ఇక ఏపీ క్రాఫ్ట్ కల్టివేషన్ యాక్ట్ అనేది బెస్ట్ అంటున్నా. మరి దాని ప్రకారంగా కౌలు రైతులకి సాయం ఎలా అందిస్తారో చూడాలి. అసలు కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే డేటాని కూడా దానిపైన ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మరో అంశం చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి సైతం. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే. త్వరలోనే బీఆర్ఎస్ కు మామా కోడలు గుడ్ బై. బీఆర్ఎస్ నుంచి కార్ నుంచి హస్తం పార్టీకి ఇద్దరు రాబోతున్నారు. అది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కూడా విశేషం. ఇక మరో అంశాన్ని చూద్దాం. ఇక కాలోజీ వర్సిటీ వీసీ నిర్లక్ష్యం. నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాలు బేఖాతరు. మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి నీట్ నిబంధన. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం. ఆయన సొంత నిర్ణయంతో స్టూడెంట్స్ కు ఇబ్బందులు. ప్రవేశానికి నోచుకుని 2000 మంది. మంత్రికి మొరపెట్టుకున్న కాలేజీలు యాజమాన్యాలు. మారని యూనివర్సిటీ నిబంధన. మరి ఇంత జరుగుతున్నందుకు మరి ఆ వీసీ పైన ఎటువంటి చర్యలను తీసుకుంటారో మరి చూడాలి. ఇక మరోవైపు 7094 నర్సు పోస్టుల భర్తీ. ఆగస్టులోనే పూర్తయిన పరీక్ష. ఫైనల్ మెరిట్ లిస్ట్ సైతం రెడీ. నేడు రేపు అఫీషియల్ ప్రకటన అన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక 11 మంది డైరెక్టర్లకు ఉద్వాసన. ట్రాన్స్కో జెన్కోలో ప్రక్షాళన షురు. ట్రాన్స్కో జెన్కోలో ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అంటే నిబంధనలకు విరుద్ధంగా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయాక కూడా, రిటైర్మెంట్ డ్యూరేషన్ అయిపోయాక కూడా ఇంకా కొలువుల్లో కొనసాగుతున్నాం, వాళ్ళందరినీ తీసేసే పనుల్లో కాంగ్రెస్ ప్రధానంగా ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. ఇప్పుడు ట్రాన్స్కో జెన్కోలో ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఇక వెలుగు వార్తాపత్రికలు చూస్తున్నాం. ఆడబిడ్డ పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం. పెళ్లైన వెంటనే అందేలా చర్యలు తీసుకోండి. ఇందుకోసం అంచనా బడ్జెట్ను రూపొందించండి. అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలలాగే అంటే 1,00,000 రూపాయల డబ్బుతో పాటు తులం బంగారం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది అసలు వినూత్నంగా ట్రై చేసిందని చెప్పొచ్చు. ఇక మరో వార్తను చూస్తున్నాం. 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎట్టిపోయినాయి. ధరణి పోర్టల్లో లెక్క పత్రం లేదు. గుర్తించిన ధరణి కమిటీ. ఓ కమిటీ అనే ధరణి పోర్టల్ జరిగిన అవకతవకలపైన ఫోకస్ చేస్తుందని చెప్పాలి. ఆ నేపథ్యంలోనే 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఏమయ్యాయి అన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ 53 లక్షల ఎకరాలు. ధరణిలో ఉన్నది 47 లక్షల ఎకరాలే. ఆ 6 లక్షల ఎకరాల భూముల సంగతి తేల్చాల్సిందే. కమిటీ సమావేశంలో నిర్ణయం. సాగుకు యోగ్యం కాని 20 లక్షల ఎకరాలకు రైతు బంధు వెళ్తున్నట్లు గుర్తింపు. అంటే సాగుకు యోగ్యం కాని ఆ 20 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎలా వెళ్ళిందన్న ఒక పాయింట్ పైన, అలాగే 47 లక్షలు మాత్రమే ధరణి పోర్టల్లో నోటిఫై చేసి ఉంటే 53 లక్షలని రాసా అంటే మిస్ అయిన మిగతా 6 లక్షల ఎకరాలు ఏమయ్యాయని దానిపైన కూడా ఫోకస్ చేస్తోంది ప్రభుత్వం. ఇక మరో వార్తను చూద్దాం. పాలమూరు, కోదాడ, బల్దియాలు కాంగ్రెస్ చేతికి. సూర్యాపేటలో కౌన్సిలర్లను లక్షద్వీప్కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాసాలు. ఇవి పలు వార్తాపత్రికల ప్రధాన అంశాలు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వార్తలు చూద్దాం. స్టే విత్ us.